నేను నీకు అమ్మాయికి ఏదో ఒకలాగా సెట్ చేస్తాను, సరేనా? మావయ్య గారు, ఆ అమ్మాయి అబ్బాయి మన మధ్యలో ఎందుకు? అలా బాల్కనీకి వెళ్ళి కాసేపు మాట్లాడుకుంటే మంచిది కదా. అది కూడా మీకు ఓకే అయితేనే. పర్వాలేదమ్మా, వెళ్ళమనండి. వెళ్ళరా, జాగ్రత్తగా మాట్లాడు. నువ్వు దేవతవే. సరే, జాగ్రత్తగా మాట్లాడు. అమ్మా తీసుకువెళ్ళు. వెళ్ళు. అంజు, ఈ ఫెసిలిటీ నాకివ్వలేదు. మీరు అడగలేదు, సో అందుకే అవ్వలేదు. ఓ, ఇంతకే అబ్బాయి ఏం చేస్తుంటాడు? సాఫ్ట్వేర్ ఆఫీస్లో ఎలక్ట్రీషియన్. సాఫ్ట్వేర్ ఆఫీస్లో ఎలక్ట్రీషియన్ ఏంటి? కరెంట్ లేకుండా కంప్యూటర్లు ఎలా పనిచేస్తాయి? మావయ్య గారికి సాఫ్ట్వేర్ గురించి తెలియదు అనుకుంటా. ఇంతకీ మీకేమిష్టం? అరే వేణు, అమ్మాయే మాట్లాడి నువ్వు మాట్లాడకపోతే సమానత్వం డ్యామేజ్ అవుద్ది. నువ్వు కూడా మాట్లాడితేనే ఈక్వల్ అవుద్ది. సరే నేను రానా? వద్దు బావా, నేను మాట్లాడుకుంటా. అవునా? కానీ నెక్స్ట్ పెళ్లి చూపులకి ప్రాక్టీస్ అయినట్టు ఉంటది. నెక్స్ట్ పెళ్లి చూపులు అంటారేమిటి? అంటే అమ్మాయి నచ్చలేదా? అమ్మాయికి నచ్చాలి కదా. అమ్మాయిని చూశాక ఈ మ్యాచ్ సెట్ అవడం కష్టమే అనిపిస్తుంది. ఏ ఎందుకు? మరి అమ్మాయి ఏమో అప్పుడే తెంపిన బంగిన పని మామిడి పనిలా ఉంది. మరి మావాడు 3 రోజుల ముందు కుళ్ళిపోయిన కమలా పండులా ఉన్నాడు. ఇక్కడ సమానత్వం ఎక్కడుంది? ఏవండి, అది కాదంజు, ఇడికి ఈడు జోడున్న అమ్మాయిని చూడమని చెప్పి బాధ్యత మన నెత్తి మీద పెట్టారు కదా అత్తగారు. అవును, అయితే మరి ఈడికన్నా అమ్మాయి బాగుండి ఓకే చేసామనుకో, ఫీల్ ఎవరు అత్తగారు? ఇది కష్టమే. రే వేణు, వచ్చేయండి రా, ఇంకా మ్యాచ్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్దాం. వస్తాను. రండి. నెక్స్ట్ లెవెల్ అంటే అవే కట్న కానుకలు. ఓహో, మీరేమనుకుంటున్నారో చెప్పండి అమ్మా. మా ఊర్లో 25 ఎకరాల పొలం ఉంది. సో లీస్లో ఒక 25 లక్షలైనా ఇస్తే. అదేంటది? మీ ఊర్లో ఎకరానికి 5 లక్షలు ఉంది, ఇంత తక్కువ కమ్మేస్తామా? మనం పొలం అమ్మట్లేదు, కట్నం అడుగుతున్నాము. ఓహో, అమర్రాహే గారు, మా ఆవిడ కరెక్ట్ గానే చెప్పింది. 25 లక్షలు ఇచ్చి మా బామర్దిని ఉంచేసుకోండి. అదేంటి, మా తమ్ముడు ఎందుకు వెళ్తాడు? అమ్మాయిని ఇచ్చి కట్నం కూడా ఇవ్వాలా? అవును. వాళ్ళే 2 ఇస్తే సమానత్వం ఎక్కడ ఉంటుంది? చూడరా బామర్ది, 25 లక్షలు ఇస్తే నువ్వు వెళ్ళిపో, లేదంటే నువ్వే 25 లక్షలు ఇచ్చి అమ్మాయిని తెచ్చుకో. అప్పుడే సమానత్వం అవుద్ది. మరి నువ్వెందుకు కట్నం తీసుకున్నావు? మీ అక్క కన్నా నేను బాగుంటాను కదరా, అది సమానం చేయడం కోసమే కట్నం తీసుకున్నా. మరి నువ్వు కలర్ ఫోటో కాంబినేషన్ నువ్వే పే చేయాలా? దీన్నే డబ్బులు ఇచ్చి మరీ దెబ్బలేయించుకోవడం అంటారు. నాకు జరగాల్సిందే.